అమ్మమ్మ కిచెన్కి స్వాగతం. ఇవాళ నేను కాకరకాయ కూర చేస్తున్నానండి. అరకిలో కాకరకాయలు తీసుకున్నా చూడండి. ఆ కాకరకాయలు తీసుకుని శుభ్రంగా అవి గిర్రి పైన అంతా గీసేస్తున్నాను. అది అలా ఆ కాకరకాయ అలా ఉంది కదా, ఆ గిర్రి అంతా గీసేస్తాను చూడండి. అది అలా అన్నీ గీసేసాను. కాకరకాయని అట్లా పైదంతా గీసేసి శుభ్రంగా అలా శుభ్రంగా గర్ర అంతా గీసేసానండి. గీసేసి అదిగో అవన్నీ అలా గీసే ఒక చాటు పెట్టుకున్నానండి. అదిగో గంటు పెట్టేస్తున్నాను చాకుతో. ఘాటు పెట్టేసి ఆ ఘాట్లో మధ్యలో ఉప్పు పెడతానండి. మెత్తడి సాల్ట్ రాసేస్తాను కొద్దిగా. ఎక్కువైతే కష్టం అయిద్దండి, లైట్గా పెట్టుకోవాలి. అలా 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 రాసేసుకుంటే కాయలు అన్నీ అలా రాసేసి నలిపేసి పిండి వేయాలండి. వాటిని బాగా అదిగో పిండుతాను చూడండి ఒకసారి. అదిగో అలా నలిపేసేసి పిండాలండి. ఆ పసరంతా పోయిద్ది, చేదు ఉండదు. ఆ చేదు ఆ పసర మొత్తం పోయిద్ది, తొందరగా ఏగుతాయి కాయలు. అలా పిండేస్తే తొందరగా ఏగుతాయండి కాయలు. అదిగో చూడండి ఎంత నీళ్ళు వస్తున్నాయో, ఆ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. అదిగో వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత అది అవన్నీ పిండానండి. అలాగూ పిండేసి అదిగో ఆయిల్ పెట్టానండి. అదిగో ఆయిల్ పెట్టి అదిగో ఆయిల్ బండి పెట్టి ఆయిల్ పోసానండి. అందులో ఆయిల్ పోసి అదిగో వేస్తాను కాకరకాయలు. అదిగో అలా మెల్లిగా అన్నీ వదిలేస్తే దాంట్లో చక్కగా ఏగుతూ ఉంటాయండి. సన్న చెక్క మీద వేయించాలండి. మళ్ళీ ఎక్కువ చెక్క అయితే మాడిపోతాయి. సిమ్లో పెట్టాలి. సిమ్లో పెట్టి సన్నగా వేయించాలండి. అదిగో అన్నీ వేరు చేస్తున్నాను కాయలన్నీ ఆయిల్లో. అదిగో అలా శుభ్రంగా ఆయిల్లో బేర్ చేశాను కాయలన్నీ. అవన్నీ చక్కగా ఇగో అలా గోల్డ్ కలర్లోకి వచ్చినాయండి ఏగటానికి. ఇక గోల్డ్ కలర్లోకి వస్తే మనకి ఏగిపోయినట్టే. కాయ చేదు ఉండదండి, చాలా బాగుంటుంది. 10 రోజులు ఉండా కూడా కాయ చాలా బాగుంటుంది. అది అలా గోల్డ్ కలర్లోకి రావాలి కాయ. అదిగో జీలకర్ర తీసుకున్నాను దాంట్లోకి. అదిగో ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, అదిగో ఎండుమిరపకాయలు తీసుకుని మిక్సీ పడుతున్నానండి కళ్ళుప్పు వేసి. అదిగో జీలకర్ర, అదిగో కళ్ళుప్పు, సరిపడా కళ్ళుప్పు చేసి శుభ్రంగా మిక్సీ పడుతున్నానండి. పట్టేసేసి అది పొడి చేసిన తర్వాత ఆ మిక్సీ పట్టిని ఆ పొడి అదిగో కారం అలా చేస్తానండి. అదిగో కాయల్లో అలా పెట్టేస్తాను. ఆ కాయల్లో మనం ఎంత తింటే అంత మంట పెట్టుకుని దాంట్లో పెట్టేసుకుని మళ్ళీ వేయించుతానండి ఆ కాయల్ని. ఆ కాయలంతా అలా పెట్టుకుని ఒక్కసారి మళ్ళీ పోపు వేసేస్తానండి. మినపప్పు, ఆవాలు, కరివేపాకు అన్నీ వేసి అదిగో అవన్నీ వేసి పోపు వేస్తున్నానండి. అదిగో జీలకర్ర మళ్ళీ అన్నీ వేస్తున్నాను. వేసి అవన్నీ వేసానండి. అదిగో కరివేపాకు వేసేసి అదిగో ఇప్పుడు వాటిల్లో అవి వేస్తా. చూడండి కాకరకాయ కూర ఎంత బాగుంటుంది. కాకరకాయ ఫ్రై బాగుంటుందండి కాయలుగా. అది చాలా బాగుంటుంది. ఆ కాయలు నెలండా కూడా అసలు ఏం చెల్లు ఉండదు, ఎంత బాగుంటుందో. షుగర్ వాళ్ళకు అసలు చాలా బాగుంటుందండి. అది అలా తిప్పాలి గరిటె పెట్టి. అలా తిప్పేసి కింద పైన అంతా కలిసేటట్టు తిప్పాలండి. తిప్పితే ఆ కాయలు మళ్ళీ ఒకసారి ఆ నూనెలో బాయిల్ అయిపోయినాయి కదా, ఇవన్నీ ఆ కారం అంతాటికి పట్టి చేదు అసలు ఉండదు, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా చేసుకోండి. కాకరకాయ కూర రెడీ.